जातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకారమధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పదం పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మనన తాంబూలాన్ని సమర్పించినటువంటి మన బదరీ గారిని మనసారా అభినందిస్తున్నాను. నాకు ఆనందం కలిగించాలి అన్నదొక్కటే లక్ష్యంగా ఎప్పుడూ చెప్పడానికి సాహసించకపోయినా ఇలా చేస్తేనే అమ్మగారికి ఆనందం కలుగుతుంది అనేది బాగా మనసెరిగిన మనిషి కనుక ఈ రకమైనటువంటి ప్రయత్నం ద్వారా ఆనందింపచేసినటువంటి బదరీ గారిని మనసారా అభినందిస్తున్నాను. తడబాటు ఉంది, బాగా ఉంది తడబాటు. కానీ ఆ తడబాటు ఎలాంటిది అనంటే శ్రీకృష్ణుడంతటి వాడు తన ఇంటికి వస్తే ఎలా ఆదరించాలి, ఏం చెయ్యాలో తెలియక మహనీయులే తడబడితే మరి మన బదరీ గారు ఏదో ఒక కైంకర్య రూపంగా ఈ మననాన్ని సమర్పించాలి అని అనుకున్నప్పుడు తడబాటు ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ తొక్కలిచ్చి పండు పక్కకి పెడితే అవే స్వీకరించాడు. అలాగే భట్టరు వారు ఆచార్యులు రంగనాథుడు కూడా ఈ మనన తాంబూలాన్ని అలాగే స్వీకరిస్తాడు. శ్రద్ధగా చేసామా లేదా, శ్రద్ధ అనేటటువంటి పరిమళం ఆ తాంబూలంలో ఉందా లేదా, అదొక్కటే చూస్తాడు పరమాత్మ. పత్రం పుష్పం ఫలం తోయం తాను చెప్పుకున్నాడు, ఏం ఎక్కువ అక్కర్లేదు నాకు, కానీ యోమే భక్త్యా ప్రయచ్చతి, ఇష్టంగా ఇవ్వండి, ప్రీతితో ఇవ్వండి చాలు, దాన్నే నేను ఆనందంగా అనుభవిస్తాను అంటాడే. ఆ ప్రయత్నమే ఇది. ఇవాళ మన వాక్కులతో స్వామిని ఆనందింప చేస్తున్నాం. మనం శ్రద్ధగా దీన్ని నేర్చుకుంటున్నాం, మంచిగా దాన్ని అనుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ దాన్ని అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ రకంగా మంచిగా ప్రయత్నం చేసి 2 శ్లోకాలు చాలా బాగుంది. అందరూ కూడా పాపం 2 శ్లోకాలు చెప్పినా, ఎన్నో విషయాలు చెప్పినా వదిలేయకుండా 2 శ్లోకాలని అనుసంధానం చేసి వారి శక్తికి మేరగా అందులో ఉండేటటువంటి విషయాలని అందించేటటువంటి పద్ధతికి బాగా కట్టుబడి ఉన్నారు. చక్కగా ఆ ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నంలో నిజాయితీ కలిగిన ప్రయత్నంగా బదరీ గారి ఈ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ, ఇలాగే హాయిగా ప్రయత్నం చేయండి. తొక్కలిస్తారో, పళ్ళిస్తారో, లేకపోతే తాంబూలమే ఇస్తారో, లేక ఇంకా అన్ని రకాలైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి కల్పిస్తారో, అది స్వామి చేయించుకుంటాడు. కానీ ప్రయత్నం మాత్రం మనం చేయాలి. అలా చక్కగా మంచి ప్రయత్నం చేసినటువంటి మిమ్మల్ని
మనసారా అభినందిస్తూ ఆచార్య అనుగ్రహంతో ఎంతో మందిని విన్నారు, ఎంతో మంది పెద్దల్ని సేవించారు. చిన్నప్పటి నుంచి మీ ఇల్లు సంప్రదాయానికి ఒక ఆలవాలంగా నిలిచింది. పెద్దలందరి దగ్గర మీరు ఆ కుటుంబం మన్ననని పొందింది. ఇప్పటికీ మీరు అదే మార్గంలో ఉంటూ ఈ సంప్రదాయ సేవలో మీ జీవితాలని ధన్యం చేసుకుంటున్నారు. మీ పక్కన మీ సోదరి అనుకుంటాను ఉన్నారు అక్కడ, ఎవరు మీతో పాటు కనిపిస్తున్నారు వీడియోలో. ఆ, ఎవరైనా సరే ఆ, సంతోషిస్తూ ఇలా ప్రోత్సహిస్తున్నారు. మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు, చూసుకోండి, తర్వాత చెప్పచ్చులేండి, అన్మ్యూట్ చేసుకోక్కర్లేదు. ఎవరైనా సరే ఇందులో మన గోష్ఠిలో శ్రద్ధగా అన్వయిస్తూ ఈ మననం కూడా చేసినటువంటి బద్రీ గారికి వేణుగోపాలుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. దాంతోపాటుగా ఆచార్య అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ఇవాళ నుంచి కొంచెం తొందరగా నేను ఎగ్జిట్ అయిపోవాలి అని అనుకున్నా, అంటే మామూలు టైంకే అనుకోండి, 3:20, 3:25 మధ్యలో ఎగ్జిట్ అయిపోతాను. 2 శ్లోకాలు చెప్పుకోవాలి కాబట్టి ముందు చదువుకునే శ్లోకానుసంధానాన్ని కూడా మనం తగ్గించుకుందాం. 110వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. కిరీటం శ్రీరంగే సయితురుపధానీకృతభుజో విధి సాధీ సత్వాత్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి నిహీనానాం ముఖ్యం శరణమితి బాహుస్తదితరః స్ఫుటం బ్రూతే పాదాంబుజయుగళం ఆజానునిహితః మలయజసి లిప్తం మాలతీదామతల్పం ధమణిసరవితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృషవిషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహోరహ. ఇక్కడ సర్వం సహ ఉరహ వస్తుంది. తడబాట్లో బద్రీ గారు అహం అన్నట్లుగా హా చివరికి వచ్చేటట్లుగా అనుసంధానం చేశారు. సర్వం సహోరహ అక్కడ మనం విరి తీసుకున్నాము. ఉరహ అనేటటువంటి పదాన్ని చెప్పుకున్నాం, గమనించుకుందాం. హారస్ఫారిత ఫేనమం సులహరీమాలర్థి ముక్తాఫలశ్రేణీ సీకరదుర్ధినం తత ఇతో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మి రంగవసతేః నిస్సీమ భూమాద్భుతం వక్షో మందర మధ్యమాన జలధిశ్లాఘం విలోకే మహీ. ఇంతవరకు అర్థంతో మనం అనుసంధానం చేసుకున్నాం. 111 నుంచి 3 శ్లోకాలలో స్వామి యొక్క వక్ష సౌందర్యాన్ని మనకి తెలియచేస్తున్నారు, వర్ణన చేస్తున్నారు అని అనుకున్నాం. 2 శ్లోకాలలో 111వ శ్లోకం ఇప్పుడు బద్రీ గారు మననంలో చెప్పారు. క్రీడాగృహం, ఇష్టమైనటువంటి చోటు, శయన గృహము, మంగళకరమైనటువంటి దీపంతో ఉంది అంటూ చెప్పారు. అక్కడ ఏ ఏ హంగులు కావాలో వాటన్నిటితోటి కూడి ఉంది అని అనుకున్నాం. అలాగే ఆ స్వామి యొక్క ఆ వక్షస్థలమే సాక్షాత్తుగా క్షీరసాగరం అన్నారు. మధింపబడుతూ ఉండేటటువంటి క్షీరసాగరంలా మాకు కనిపిస్తోంది, అలా మేం చూస్తున్నాము అన్నారు. తర్వాతి శ్లోకంలో క్షీరసాగర మథన సన్నివేశం ఇక్కడ వక్షసీమలో మనం దర్శించవచ్చు అన్నారు. అక్కడ నురుగు ఏది, కెరటాలు ఏవి, అలాగే శీకరములు, నీటి తుంపరులు ఏవి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సావయవ రూపకంగా వెనకటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అమ్మ పుట్టిన ఇల్లు క్షీరసాగరం అయితే మెట్టిన ఇల్లు స్వామి యొక్క వక్షసీమ, కానీ ఆ వక్షసీమే పుట్టిల్లు కూడా అవుతోంది, క్షీరసాగరంతో సమానంగా ఉంది అని ప్రధానంగా ఆ వక్షస్థలం మీద అలంకరింపబడినటువంటి ముత్యాల హారముల యొక్క వైభవాన్ని రకరకాలుగా మనకి వర్ణన చేసి చెప్పారు. ఆ చిన్న ముత్యాలే నీటి బిందువులు అవుతున్నాయి, పెద్ద ముత్యాల దండలే నురుగులుగా ఉంటున్నాయి. సహజంగా శరీరానికి ఉండేటటువంటి కాంతి కెరటాల రూపంలో మనకు పరిణమిస్తోంది అని అంటూ నిస్సీమ భూమ అద్భుతం అన్నారు. అతిశయం ఉంది, అది నిస్సీమమైనది. అంతేకాదు
అద్భుతమైనది అంటూ చెప్పారు వెనుకటి శ్లోకంలో. స్పష్టంగానే మనం మొన్నను అనుసంధానం చేసుకున్నాం. ఇక 3వ శ్లోకం వక్షోస్మందిర వైభవాన్ని వర్ణించేటటువంటి శ్లోకాలలో 3వ శ్లోకం ఇది. ఈ శ్లోకంలో కూడా మనకి ఎలాగైతే స్వామి యొక్క బాహుయుగళిని వర్ణించినప్పుడు స్వామి పరత్వము, స్వామి యొక్క సౌలభ్యము రెండూ వర్ణింపబడ్డాయో, కిరీటం శ్రీరంగే శయితు అనేటటువంటి శ్లోకంలో ఒక చెయ్యి పరత్వాన్ని చెప్తోంది, ఒక చెయ్యి సౌలభ్యాన్ని చెప్తోంది అని ఎలా చెప్పుకున్నామో, ఇప్పుడు ఈ వక్షసీమలో కూడా స్వామికి ఉండేటటువంటి గొప్పతనము తెలియబడుతోంది, స్వామికి ఉండేటటువంటి సౌలభ్యము తెలియబడుతోంది. కాకపోతే గొప్పతనం ఎప్పుడూ కనిపిస్తుంది, కానీ స్వామి సౌలభ్యాన్ని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వే సత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం కూర్మవ్యాఘ్రీ నఖ పరిమిళత్ పంచహేతి యశోదానత్థ మౌగ్ధ్యాభరణమధికం నః సమాధిం ధినోతి. చివరికి వచ్చేసరికి శ్లోకాలన్నీ చాలా చమత్కారంగా ఉంటాయి. వెనకటి శ్లోకంలో తతయితః అనే ఒక పదం ఉంది చూడండి. తతయితో వ్యాకీర్ణ రత్నోత్కరం అని ఉంది. ఆ తతయితః అనేటటువంటి పదప్రయోగం కలిగిన ఒక శ్లోకాన్ని మనం ఇంతకు ముందు అనుసంధానం చేసుకున్నాం. తతయితో పశ్యేమ లక్ష్మీ సఖం అని ఒక ప్రయోగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శ్లోకానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడూ స్వామికి ఉత్సవమే అవుతుంది. వెరీ గుడ్. ఆ ఉత్సవ సమయంలో మనం అనుసంధానం చేయవలసినటువంటి శ్లోకం అని కూడా అనుకున్నాం. తతయితః అక్కడ ఇక్కడ అంతటా ఎక్కడైనా ఆ స్వామి యొక్క గొప్పతనం కనిపిస్తుంది అన్నారు. వెరీ గుడ్. అదే ప్రయోగం మళ్ళీ ఇక్కడ తతయితో వ్యాకీర్ణ, అక్కడైతే తతయితః అంతే, అటు ఇటు అటు ఇటు అని. అలాగే ఇక్కడ తతయితః అంటే అంతటా వెదజల్లబడిన, ఎక్కడ పడితే అక్కడ అని అంటాం చూసారా, అలాంటి ఒక అర్థంలో తతయితః అనే పదం ప్రయోగింపబడింది. ఇప్పుడు ఇంతవరకు సహజంగా స్వామి వక్షసీమని అలంకరించి ఉండేటటువంటి సన్నివేశాలని చూపిస్తూ ఒకటి శయనాగారం అన్నారు, మరొకటి క్షీరసాగరం అని అన్నారు. ఇప్పుడు వక్షస్థలాన్ని వక్షస్థలంగానే చూస్తున్నాం. అది మరొక రకంగా చూడటం లేదు, ఏదీగాను రూపకం చేసి చెప్పటం లేదు. వక్షస్థలాన్ని వక్షస్థలంగానే చూద్దాం. చూసినప్పుడు ఆ వక్షస్థలం మీద ఏవేవి కనిపిస్తున్నాయో వాటిని చెప్తున్నారు. చూస్తున్న వాటిలో ఏది తమ మనస్సుకి అధికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తోందో దాన్ని చెప్తున్నారు. మరొకసారి శ్లోకం చదువుతాను. పెద్ద పెద్ద శ్లోకాలు కదా, మీరు నేర్చేసుకున్నారు. అయినా సరే ఒక్కసారి మళ్ళీ జాగ్రత్తగా అనుసంధానం చేద్దాం. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వే సత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం కూర్మ వ్యాఘ్రీనఖ పరిమిళత్ పంచహేతి యశోదానత్థ మౌగ్ధ్యాభరణమధికం నః సమాధిం ధినోతి. ఇందులో క్రియాపదం ధినోతి అనేది క్రియాపదం. ధిన ప్రీణనే అని ఇంతకు ముందు మనం ఈ ధాతువు గురించి చెప్పుకున్నాం. ఎక్కడ అంటే రంగధనోపకర్ణికాక్ష్ణో అని ఒక శ్లోకం అనుసంధానం చేసుకున్నాం. 100వ శ్లోకం రంగధన ఉపకర్ణికాక్ష్ణో అంటూ మణికర్ణిక ఉపకర్ణిక అని 2 పద ప్రయోగాలను కూడా చెప్పుకున్నాం. గంగా నదిలో మణికర్ణిక అని ఒక రేవు ఉంటుంది, ఇక్కడ ఈ నదిలో ఉపకర్ణిక అని ఒక రేవు ఉంది అని అక్కడ మనం అనుసంధానం చేసుకున్నాం. అక్కడ రంగధనం అనే ప్రయోగం దగ్గర ధనం అంటే ఏమిటో చెప్పుకున్నాం. ధనం ధనం అని ఎందుకంటారు అంటే ఆనందింప చేస్తుంది కనుక
అని చెప్పుకున్నాం. ఇక్కడ ధినోతి అని అదే ధాతువు యొక్క ప్రయోగం చేస్తున్నారు. ధినోతి అనంటే బాగా సంతోషింప చేస్తోంది అని అర్థం. ఏది ఆనందాన్ని కలుగజేస్తోంది, ఎలా ఆనందం కలుగుతోంది అనేదాన్ని చెప్తున్నారు. ముందుగా క్రియాపదం చెప్పుకున్నాం కనుక కర్తృపదాన్ని కూడా తీసుకుందాం. కర్తృపదం ఏది, ఎవరికి ఆనందాన్ని కలుగు చేస్తోంది అనంటే నహ అనేది కర్తృపదం. నహ అంటే మాకు అనర్థం. మాకు ధినోతి ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక్కడ భట్టరు వారు అందరినీ కలుపుకొని చెప్తున్నారు. నహ మాకు, లేదా నహ మా యొక్క, ఇది షష్ఠ్యంతమే కాబట్టి పర్వాలేదు, సమాధిం అధికం ధినోతి అని సమాధానం మనం వరుసలో పెట్టుకోవాలి. అధికం అనే పదం ఉంది చూసారా, సమాధిం అనే ఒక పదం ఉంది. నహ మా యొక్క, సమాధిం సమాధిని, అధికం ధినోతి. ఇక్కడ సమాధి అనే పదాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే మా మానసికమైనటువంటి ప్రవృత్తిని అధికం ధినోతి బాగా ఆనందింప చేస్తోంది. ఇక్కడ సమాధి అనే దాన్ని చిత్త ప్రవృత్తి అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. యోగం అంతా కూడా మనస్సుని గురించినటువంటి ప్రవృత్తే కాబట్టి అది చివరి స్థితి కనుక సమాధిం ధినోతి అనడంలో మా మనస్సుని బాగా ఆనందింప చేస్తోంది అనే మనకి చెప్తున్నారు. ఏది ఆనందింప చేస్తోంది, దేన్ని చూసి చెప్తున్నారు అంటే వక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు కాబట్టి స్పష్టంగా అదే పదంతో మొదలు పెడుతున్నారు ఈ శ్లోకాన్ని. చూడండి, 3 శ్లోకాలలో మనకి వక్షస్థలము అని చెప్పేటటువంటి పదాలు 2 వచ్చాయి ఇంతకు ముందు. ఒకటి చివరిలో వచ్చింది మలయజ శశిలిప్తం అన్న దాంట్లో ఊరహ అని శ్లోకానికి చివరిలో వచ్చింది. ఊరము అంటే వక్షస్థలము అని అనుకున్నాం. తర్వాత రెండవ దాంట్లో వక్షో మందర మధ్యమాన అంటూ 4వ పాదం మొదట్లో వచ్చింది వక్ష అనేటటువంటి పదం. ఇందులో ప్రారంభంలోనే వస్తుంది వక్షస్థలీ అనేటటువంటి ప్రయోగం. ఇంతకు ముందు వక్ష అనే ప్రయోగం ఉంది, ఇప్పుడు వక్షస్థలము అంటున్నారు. ఈ వక్షస్థలము అనడంలో కూడా స్థలీ అనేటటువంటి స్త్రీలింగాంతమైనటువంటి పదాన్ని చెప్తున్నారు. ఎందుకంటే అమ్మవారి యొక్క శయ్యాగ్రహంగా చెప్పారు కాబట్టి ఈ వక్షస్థలాన్ని కూడా స్థలీ అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తూ వక్షస్థల్యాం అంటూ ప్రారంభం చేస్తున్నారు. వక్షస్థలము నందు. ఇప్పుడు మనం ఎలాగ కాదు, వక్షస్థలాన్ని వక్షస్థలంగానే చూస్తుంటే మనకు అక్కడ ఏం కనిపిస్తాయి, స్వామి యొక్క వక్షసీమ మీద అనంటే తులసి మాలికని ధరించి ఉంటున్నాడు, కౌస్తుభం ఉంటుంది, అమ్మవారు ఎలాగా ఉండనే ఉన్నారు, దానితో పాటుగా ఎప్పుడూ అలంకరించుకునేటటువంటి వైజయంతి మాలిక ఉంటుంది. ఇవన్నీ పరత్వ సూచకాలే. స్వామి వక్షసీమని తలుచుకుంటే శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది, కౌస్తుభం అనే మణి ఉంటుంది, వైజయంతి అనే మాలిక ఉంటుంది, తులసీదామము ఎప్పుడూ ధరించి ఉంటాడు, తులసితో కూడినదే అయి ఉంటుంది వైజయంతి. అనపాయినిగా ఉండేది ఏది అంటే లక్ష్మీ అమ్మవారు కనుక అలా నిత్యము ఉండేటటువంటి వీటి ఇవన్నీ మనకు అక్కడ ఎప్పుడు కనిపించాలి. కౌస్తుభాన్ని మనం చూసాం, అమ్మవారిని చూసాం, ఇవన్నీ ఇంతకు ముందు ఎలా చూసాం, కౌస్తుభాన్ని ఒక మణిదీపంగా చూసాం, కానీ ఇప్పుడు కౌస్తుభాన్ని కౌస్తుభంగానే చూపిస్తున్నారు. ఏవేవి ఉన్నాయట అంటే తులసి కమల కౌస్తుభై వైజయంతి అంటున్నారు. తులసి కమల కౌస్తుభములతో పాటుగా వైజయంతి అంటే మిగిలినవన్నీ కూడా ఉన్నాయి, కానీ ప్రాధాన్యం దేనికి చెప్తున్నారు, వైజయంతి మాలికకి చెప్తున్నారు. తులసి కమల కౌస్తుభములతో పాటుగా వైజయంతి అంటే వచ్చిన వారికి ప్రాధాన్యం చెప్తాము, మిగిలిన వారు ఆనుషంగికంగా వాళ్ళని అనుసరించి వచ్చారు అన్నట్లుగా చెప్తున్నాం. అలాగే ఇక్కడ ప్రాధాన్యం వైజయంతి మాలికకి చెప్తున్నారు. వైజయంతి మాలిక చాలా విచిత్రమైనటువంటి మాలిక, తర్వాత మనం దాని గురించి అనుసంధానం చేసుకుందాం.
ఆ వైజయంతి మాలిక ధరించిన వాడెవరో ఆయనే పరాత్పరుడు. లక్ష్మీ అమ్మవారు ఎవరి వక్షస్థేమం ఉందో ఆయనే పరాత్పరుడు. కౌస్తుభ మణిని ఎవరు ధరించి ఉన్నాడో ఆయనే పరాత్పరుడు. తులసీ దామాన్ని ధరించిన వాడే పరాత్పరుడు. ఇవన్నీ పరత్వ సూచకములైనటువంటి వస్తువులు అన్నమాట. అవన్నీ స్వామి యొక్క వక్షస్థలం మీద కనిపిస్తున్నాయి. అవేం చెప్తున్నాయి? సర్వేశత్వం కథయతి తరాం. చాలా సులభంగా అర్థమైపోతాయి ఇవి. ఇక్కడ వైజయంతి అనే దాన్నే ప్రధానంగా తీసుకోవడం చేత కథయతి అని ఏకవచనాంత క్రియనే ప్రయోగిస్తున్నారు. ఇది కూడా క్రియాపదమే, గుర్తుపెట్టుకోండి. ఆనుషంగిక క్రియలని ప్రధాన క్రియలని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రెండిటికి తేడా ఏమిటి అని కూడా అడిగారు ఒకరు. ఈ తేడా ఏమీ లేదు, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసేను అని అన్నాం అనుకోండి. ఇందులో ప్రధానమైనటువంటి క్రియ చూసేను అనేది. వెళ్ళి అనేది ఆ చూడడం అనేటటువంటి క్రియకి అనుషంగంగా చెయ్యబడినది కాబట్టి ఆనుషంగిక క్రియ లేదా అవాంతర క్రియ అంటారు. వెళ్ళేను, చూసేను అంటే రెండు ప్రధాన క్రియలుగా ఉంటాయి. వెళ్ళి చూసేను, చెప్పి అన్నాను, ఇలా మనం కొన్ని క్రియలు చెప్తూ ఉంటాం చూసారా. అప్పుడు అవి అంత ముఖ్యమైనటువంటి క్రియలు కాదు, కానీ ఈ క్రియకి అవి తోడు అయినాయి కాబట్టి అవాంతర క్రియలు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఇక్కడ కథయతి, కథయతి అనేది ప్రధాన క్రియ కాదు. కర్తాకర్మ క్రియలో వాక్య నిర్మాణంలో ప్రధానమైనటువంటి క్రియ వేరుగా ఉంది, ధినోతి అని. కానీ ఇక్కడ వైజయంతి కథయతి, వైజయంతి కథయతి చెప్తోంది. తరాం కథయతి స్పష్టంగా చెప్తోంది, స్పష్టంగా తెలియచేస్తోంది అంటున్నారు. ఇక్కడ దీన్ని మనం ప్రధాన క్రియగా అనుకోవచ్చు, కానీ దానికంటే కూడా ప్రధానంగా చెప్పేది ధినోతి అనేటటువంటి క్రియ. ఏం చెప్తోంది వైజయంతి అంటే సర్వేశత్వం, కిరీటం ఎలాగైతే ఆయనకే తగినది అని చెప్తోందో అలాగే సర్వేశ్వరుడు అనేటటువంటి ఆ వైభవాన్ని తరాం కదయతి స్పష్టంగా చెప్తోంది. ఏది? వైజయంతి. ఎవరితో కలిసిన వైజయంతి అంటే తులసి, కమల, కౌస్తుభై. వక్షసీమ, విశాలమైనటువంటి వక్షస్థేమలో చక్కగా అందంగా ఉన్నటువంటి వైజయంతి మాలికని చూస్తే ఈయనే సర్వేశ్వరుడు అనే విషయం స్పష్టంగానే తెలుస్తోంది. అయితే ఇంకేం కావాలి మీకు అంటే రంగధామ్నః సర్వేశత్వం కథయతి, రంగనాథుని యొక్క సర్వేశ్వరత్వాన్ని చెప్తోంది వైజయంతి. కానీ మాకు దాని గురించి పెద్ద పట్టింపు లేదండి అంటున్నారు. తత్ ఆస్థాం, అది అలా ఉండని అంటాను చూసారా, అలాగా తత్ ఆస్థాం. ఇప్పుడు మేము స్వామి వక్షసీమని చూస్తూ ఉంటే అందంగా వైజయంతి మాలిక కనిపిస్తూ ఉంటే ఆ వైజయంతిని ధరించిన వాడు పరమేశ్వరుడు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నా తత్ ఆస్థా, అది అలా ఉండనివ్వండి. ఆయన సర్వేశ్వరుడా కాదా అనే విషయం మాకు ఇప్పుడు అవసరం లేదు. వైజయంతి మాలిక ద్వారా ఆయన సర్వేశ్వరత్వాన్ని తెలుసుకుని ఆనందించే అంతటి స్థితి కూడా మాకు ఇప్పుడు అవసరం లేదు. అది ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఆ పరత్వ సూచకమైనటువంటి చిహ్నాలు ఆయన ధరించే ఉంటున్నాడు. ఆయనే సర్వేశ్వరుడు, అది అలా ఉండనివ్వండి అంటారు. అంటే నిత్యము జరిగేది, నిత్య సత్యమైనటువంటి అంశం ఒకటి ఉంటే అవునులే నువ్వు వచ్చావనుకో పాఠం చెప్తావు, అది అలా ఉండని. కానీ ఇవాళ అంటూ మనం అది అలా ఉండని కానీ అంటాం చూసారా, నిజానికి ముఖ్యమైనటువంటి అంశం అదే. కానీ దాని మీద కంటే కూడా మనకి కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది అని అంటే స్వామివారు తిరువారాధన చేస్తున్నారు, మంగళాశాసనం చేస్తారు, తీర్థం ఇస్తారు, ఇవన్నీ కామన్ గా జరిగేవే. కానీ నీతో మాట్లాడారా, ఏమైనా పలకరించారా, ఏమైనా అడిగారా నా గురించి అని అన్నాం అనుకోండి. నేను వెళ్ళాను, తిరువారాధన అవుతోంది, స్వామివారి సేవాకాలం చేస్తున్నారు, మంగళాశాసనం అయింది అని ఇలాగా కథ చెప్తున్నారు అనుకోండి. అప్పుడు తదాస్థం, అదలా ఉండని. తర్వాత చెప్పు అసలు తీర్థం ఇచ్చినప్పుడు స్వామివారు ఏమైనా మాట్లాడారా అని. నిజానికి మాట్లాడడం కాదు, ఆయన నిత్యంగా ఆయన వైభవాన్ని చెప్పేటటువంటి పనులన్నీ అవి. కానీ మనకి కావలసినది, మనకి ఆనందాన్ని కలిగించేది ఏది అని అంటే దాని మీదకి
మన దృష్టి వెళ్ళి నాతో మాట్లాడారు తెలుసా, నీ గురించి అడిగారు తెలుసా అంటే అబ్బా ఎంత ఆనందం కలుగుతుందో. ఇప్పుడు భట్టరు వారికి స్వామి వక్షస్థలం మీద ఆ వైజయంతి, ఆ తులసి మాలిక, ఆ కౌస్తుభం ఇవన్నీ కనిపిస్తున్నాయి. నిజమే, అవన్నీ ఆయన గొప్పతనాన్ని చెప్పేవే. కానీ తత్ ఆస్థాం అదలా ఉండనివ్వని అంటున్నారు. నా దృష్టి దాని మీదకి వెళ్ళటంలే. మరి దేని మీదకి వెళుతోంది అంటే చూడండి జాగ్రత్తగా, అదే వక్షసీమ మీద మరొక ఆభరణం కనిపిస్తోంది. ఒక విచిత్రమైనటువంటి ఆభరణం కనిపిస్తోంది. రాజులు ధరించేటటువంటి ఆభరణం కాదు. ఆయన రంగరాజు, ఆయన శ్రీరంగానికి సమ్రాట్టు, ఆయన ఉభయ విభూతి నాయకుడు, ఆయన మహారాజు, ఆయన చక్రవర్తి, ఆయన ధరించేటటువంటి వాటిని అన్నింటినీ ధరించి ఉన్నాడు. కానీ వాటితో పాటుగా మరొక అందమైనటువంటి ఒక పల్లెటూరి వాళ్ళు ధరించేటటువంటి ఆభరణం, చిన్న పిల్లలు ధరించేటటువంటి ఒక ఆభరణం, ఆ ఆభరణం ఇప్పటికీ ధరించి ఉన్నాడట రంగనాథుడు. ఏది ఆ ఆభరణం అంటే కూర్మం అంటే తెలుసు, దశావతారాలు మనకు తెలుసును కాబట్టి కూర్మము అంటే తాబేలు అని అర్థం. వ్యాఘ్రీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వ్యాఘ్రీ ఆడపులి అని అర్థం. మనకి ఈ జంతువులలో ఆడామొగ వస్తున్నాయి, గుర్తుపెట్టుకుంటూ వస్తున్నాం కదా. భృంగము, భృంగి, హంస, హంసి, ఇంకా వచ్చింది ఇంకోటి కూడా. ఇప్పుడు మళ్ళీ వ్యాఘ్రము, వ్యాఘ్రీ అని వస్తుంది. ఆడపులి అని అర్థం అన్నమాట. వ్యాఘ్ర అంటే మగపులి, వ్యాఘ్రీ అంటే ఆడపులి. ఇలా ఏవే వచ్చాయో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే కరిణి, కలభం, ఇలాగ మనం ఏనుగు, ఆడ ఏనుగు అలా రకరకాలుగా చెప్పుకున్నాం చూసారా. ఇక్కడ మళ్ళీ వ్యాఘ్రీ ఆడ పులిగోరు అని అర్థం. పులిగోరు పథకాలు చిన్నపిల్లలకి రక్షగా వేస్తూ ఉంటారు, గొప్ప కవసం కూడా వేస్తూ ఉంటారు. అలాగే తాబేలు, బంగారంతో తాబేలు ఆకారంలో మంచి లాకెట్లా చేసి అది కూడా అలంకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రంగనాథుడి యొక్క ఆ వక్షస్థలం మీద కనిపిస్తున్నటువంటి ఆభరణం ఏదిట అంటే కూర్మ వ్యాఘ్రీ పరిమిళత్. కూర్మముతో, వ్యాఘ్రీ ఆడపులి గోరితో, పరిమిళత్ కూడి ఉన్నటువంటి పంచహేతి 5 ఆయుధముల తాలూకు ఆ రూపములు చేసినటువంటి 5 ఆయుధముల హారం అది. కానీ దాంట్లో తాబేలు రూపంతో ఉన్నటువంటి ఒక సువర్ణ ముద్రిక, ఒక పతకము ఉంది, ఒక లాకెట్ ఉంది, పులిగోరు కూడా ఉంది. కూర్మ వ్యాఘ్రీ పరిమిళత్ పంచహేతి. హేతి అంటే ఆయుధములు, పంచాయుధీం అని వచ్చింది చూసారా. మళ్ళీ ఇంకెక్కడొచ్చింది పంచాయుధాలు అని అడిగితే కరెక్ట్ గా ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవాలి. పంచాయుధీం స్తుమః అన్నారు అక్కడ, ఇక్కడ పంచహేతి అంటున్నారు. పంచహేతి ఇదెవరు కట్టారు, ఇదెలా వచ్చింది, ఇదెందుకుంది ఆయన యొక్క హృదయ సీమలో, ఇప్పటికీ ఎందుకుంది, ఎందుకు తీయలేదు అంటే దానికి ఉండేటటువంటి ప్రత్యేకతే అలాంటిది. ఎవరు కట్టారు దాన్ని అంటే యశోదానద్ధా, యశోదాదేవి చేత నద్ధా కట్టబడిన యశోదాదేవి శ్రీకృష్ణుడికి పంచాయుధ హారాన్ని అలంకరింప చేసింది. అది కూడా ఎప్పుడు చిన్న వయస్సులో, అది బాల ఆభరణం అంటారు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత మూలతాడు కట్టడం అని మరొకటని ఇలాంటివన్నీ ఆయా నెలలకి తగినట్లుగా చేస్తూ ఉంటారు. అలాగే పిల్లవాడు జన్మిస్తే 5వ రోజున ఈ పంచాయుధ మాలికని అలంకరింప చెయ్యటం అనేది ఒక ఆచారంగా ఉంటుందిట ఆ రేపల్లెలో ఆ గొల్లవారికి. అలా యశోదాదేవి ఆ పిల్లవాడికి కట్టినటువంటి ఒక బాలాభరణం అని అంటారు. ఆ బాలాభరణం ఇప్పటికీ ఉందిట. లక్ష్మీదేవి ఎలాగైతే నిత్యానపాయినిగా ఉంటుంది
ఉందో ఈ హారం కూడా వక్షస్థలాన్ని విడవకుండా ఇప్పటికీ ఆయన ధరిస్తూనే ఉంటాడు, నిత్యానపాయినిగానే ఉంటుంది ఈ హారం కూడా అంటూ మౌగ్ధ్యాభరణో అంటున్నారు. మౌగ్ధ్యాభరణో ముక్తతకి నిదర్శనంగా ఉండేటటువంటి ఆభరణం. ముక్తుడు అంటే బాలుడు, బాలులకి తగినటువంటి ఆభరణం అని ఒకటనుకుందాము. లేదా మౌగ్ధ్యాభరణం నాగరికులు కాదండి, పాపం పల్లెటూరు వాళ్ళు చూడండి, ఇప్పటికీ ఇంకా పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి ఆడవాళ్ళని చూస్తే ఈ చెవికంతా మొత్తం ఏవేవో పెట్టుకునే ఉంటారు. ఇలా రింగులు వేలాడితే ఇప్పుడు లంబాడీలు ఇలాంటి వాళ్ళందరూ కూడా పెట్టుకునేటటువంటి ఆభరణాలు సాధారణంగా అందరూ పెట్టుకోరు, కానీ ఆయా ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామ సీమలలో పెట్టుకునేటటువంటి ఒక అలంకారం అన్నమాట. అందుకని మౌగ్ధ్యాభరణం గ్రామ్యమైనటువంటి ఒక ఆభరణం, పల్లెటూరి వాళ్ళు పెట్టుకునేటటువంటి ఒక ఆభరణం అన్నమాట. అది ఇప్పటికీ ఆ రంగనాథుని యొక్క వక్షసీమలో నిలిచి ఉందిట, ప్రకాశిస్తూ ఉందిట. ఈ భట్టర్ వారు ఈ తులసిమాలికని చూడటంలే, కౌస్తుభమణి ఆయనని ఆకర్షించటం లేదు. అబ్బా, ఇప్పటికీ ఈ ఆభరణం ఉంది, ఆ యశోదాదేవి కట్టిందని ఎంత ప్రేమగా ఇప్పటికీ ఉంచుకున్నావయ్యా అని ఒక ఆనందం. కాదు, ఎన్ని పెట్టుకోండి, కానీ అమ్మ కట్టినటువంటి ఒక రక్ష ఉంటే చాలు, ఎక్కడికి వెళ్ళినా ఏ రకమైనటువంటి ప్రమాదము వాటిల్లకుండా ఉంటుంది. అలాగే ఆ పిల్లవాడికి రక్షగా ఆ తల్లి కట్టినటువంటి ఆ మౌగ్ధ్యాభరణం ఆ వక్షసీమలో సేవించిన తర్వాత భట్టర్ వారికి అమ్మయ్య అని అనిపిస్తోంది అనమాట. అంత ఇంతకంటే స్వామికి రక్షకమైనది మరొకటి లేదు, ఇంతకంటే ఆయనకి సర్వాపన్నివారకమైనది మరొకటి లేదు. మనం ఆయన గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు, మేము ఇంకా భయపడవలసిన అవసరం లేదు అని నహా సమాధిం అధికం ధినోతి, మా మనస్సులని మంచిగా రంజింప చేస్తోంది ఆ ఆభరణం అంటున్నారు ఇందులో. అంటే స్వామి పరత్వ సూచకములైనటువంటి ఆభరణములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన సర్వసులభుడై శ్రీకృష్ణుడై సౌలభ్యానికి మారుపేరు కదా కృష్ణావతారం. ఇక్కడికి వచ్చి ఆనాడు తల్లి కట్టినటువంటి ఆ పంచాయుధి హారాన్ని ఇప్పటికీ విడవకుండా ధరిస్తున్నాడు అనంటే ఇంకే ఆయన గురించి మనకెందుకు భయం, హాయిగా ఉందాం, ఆయనకి ఎప్పుడూ మంగళమే, మనకుండేటటువంటి భయాలన్నీ తొలగిపోతాయి అంటూ ఆ ఆభరణం నహ అధికం ధినోతి, మా మనస్సుని మరింతగా మా మనస్సుకి ప్రీతి కలిగించేటట్లుగా చేస్తోంది అంటున్నారు ఇందులో. దీంట్లో కూడా వక్షస్థలంలో కూడా సౌలభ్య సూచకమైనటువంటి హారము ఉంది, అలాగే పరత్వ సూచకములైనటువంటి హారములు కూడా ఇందులో కనిపిస్తున్నాయి అని స్వామి సౌలభ్యాన్ని ఇందులో భావించి మాకు హాయిగా ఉంది, మనస్సుకి ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు భట్టర్ వారు ఇందులో. ఇక్కడ మనకి సందేహం రావాల్సిన అవసరమే లేదు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, అవతారాలలో ఉండేటటువంటి స్వామి ఇక్కడ అర్చామూర్తిగా ఉండేటటువంటి స్వామి ఒక్కడే అనేటటువంటి భావనతోటే ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ వర్ణన చేస్తూ ఉంటారు. ఆనాడు పెరియాళ్వార్లు స్వామిని సేవించి అప్పాంచసన్నియమం పల్లాండే అన్నారు. ఎలాగా అంటే మొట్టమొదట పల్లాండు అనే దాన్ని మనం అనుసంధానం చేసామనుకోండి, మొట్టమొదట స్వామి దేన్ని వర్ణించారు, పెరియాళ్వార్లు దేనికి మంగళాశాసనం చేశారు అంటే భుజాలకి మంగళాశాసనం చేశారు. మల్లాండ తింతోళ్ మణివಣ್ణ అని మంగళాశాసనం చేశారు. మరి అలాగే భట్టర్ వారు కూడా ఇంతకు ముందు 6 శ్లోకాలలో స్వామి యొక్క భుజాలకి మంగళాశాసనం చేశారు. వర్ణన చేస్తూ భుజాలకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకం ఇది అని మనం ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. అందులో ఒక క్రియాపదం వస్తుంది, విజయతే అనేటటువంటి క్రియాపదం ఉన్నటువంటి శ్లోకం తీసుకోండి. అది స్వామి భుజాలకి భట్టరు వారు చేస్తున్నటువంటి మంగళాశాసనం అని అనుకున్నామే.
12వ శ్లోకం అని పెడుతున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నదే కదా, రంగవ విలోకేమహి 112వ శ్లోకం. విజయతే అనేది ఉంటుంది. భుజాల దగ్గర ఉండేటటువంటి వర్ణనలో ఇది మంగళాశాసనం చేస్తున్నారు అని మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 108వ శ్లోకం అనుకుంటాను నేను. మాకు ఇంకా నిశ్చింతగా ఉంది. వెరీ గుడ్. 108వ శ్లోకం. తచ్చిత్రాలక ముద్రితం విజయతే అనేటటువంటి శ్లోకం దగ్గర అప్పుడు చెప్పుకున్నాం మనం మంగళాశాసనం అని. అక్కడ భుజాలకి మంగళాశాసనం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి మంగళాశాసనం వేటి వేటికి చేసినారు అంటే వక్షస్థలానికి కూడా చేశారు. ఎందుకని అంటే అమ్మవారికి కూడా మంగళాశాసనం చేశారు. అక్కడ అమ్మవారికి మంగళాశాసనం చేశారు అంటే వక్షస్థలానికి మంగళాశాసనం చేశారు అనేది మనకి స్పష్టం చేస్తూ అప్పాంచశనియమం పల్లాండే అని ఆయుధాలకి కూడా మంగళాశాసనం చేశారు అక్కడ. అలాగే ఇక్కడ భట్టరు వారు పంచాయుధి మాలికకి మంగళాశాసనం చేస్తున్నారు. ఇవి పంచాయుధములే, ఆళి శంగు అని విడివిడిగా అర్థం లేకుండా ఇక్కడ ఈ పంచాయుధ మాలికకి ఆనాడు యశోద కట్టినటువంటి మాలికకి మంగళాశాసనం చేస్తున్నారు. అంటే అక్కడ భుజాలకి ఆ భుజాల మధ్య ఉండేటటువంటి వక్షస్థలానికి ఇక్కడ మంగళాశాసనం చేస్తున్నారు అని అంటారు. ఇక్కడ నహ అని అన్నారు చూసారా, మాకు అని అనడంలో ఉద్దేశం ఏమిటి? మాకు అంటే ఏమిటా ప్రత్యేకత? తిరుప్పావైలో అమ్మవారు మేము మా నోము, మేము మా నోము అని మాటి మాటికి అంటుంది కదా, అది అతిశయ సూచకమా అంటే కాదు కాదు, మాకు మిగిలిన వారి కంటే ఉండేటటువంటి ఒక విలక్షణత్వం అని చెప్తారు. అది ఎలాగా అంటే ఇక్కడ భట్టరు వారు కూడా నహ అంటున్నారు. నహ అంటే మాకు అనడంలో ఇక్కడ ఎవరితో వారు వేరు చూసుకుంటున్నారు అంటే మనం మొన్న కూడా చెప్పుకున్నాము, వేదం ప్రమాణము, ఋషులు చెప్పిన మాటలు ప్రమాణము, ఆళ్వార్లు చెప్పినటువంటి పాటలు ప్రమాణము, ఆచార్యులు చెప్పినటువంటి స్తోత్రములు ప్రమాణము అని అనుకుంటున్నాం. ఆర్డర్లో తీసుకుంటే వేదం మొదటిది, తర్వాత ఋషుల యొక్క వాగ్మయము, తర్వాత దివ్య ప్రబంధములు, తర్వాత ఆచార్యుల యొక్క స్తోత్ర వాంగ్మయం మనకు వస్తుంది. ఇప్పుడు ముందు వెనక అనుకోవాలి అంటే శృతి అలాగే పురాణాదులు ఋషుల వాంగ్మయం అని అనుకుందాం. వాళ్ళేం చెప్తారు భగవంతుడి విషయంలో అంటే స్వామి యొక్క పరత్వాన్ని చెప్పడం మీద ఊనికని కలిగి ఉంటారు. వాళ్ళు పాత వాళ్ళు అనమాట, వాళ్ళు పెద్దవాళ్ళు, ముందు వాళ్ళు అనమాట. కానీ మేము అంటాం చూసారా, మేము వాళ్ళలా కాదండి, ఇప్పుడు కాలం మారింది కదండి అంటూ ఉంటాం చూసారా, వాళ్ళు వేరండి మేము వేరండి అంటే వాళ్ళలా కాదు, మాకైతే అని మనం అని మనని మేము అని ఎందుకు చెప్పుకుంటాం అంటే మేము కొత్త వాళ్ళం, అర్వాచీనులం మేము. ఆ అర్వాచీనులైనటువంటి ఆళ్వార్లకి ఆచార్యులకి కూడా ఎక్కడ ఊనిక ఉంటుంది అంటే స్వామికి మంగళాశాసనం చేయడం మీదే దృష్టి ఉంటుందన్నమాట. మనకి శృతులలో పురాణాలలో మంగళాశాసనం కాదు, స్వామి వైభవ ప్రతిపాదన మీద అధికంగా ఉంటుంది. కానీ ఆళ్వార్ల శ్రీ సూక్తులు కానీ ఆచార్యుల శ్రీ సూక్తులు కానీ మంగళాశాసన పరములై ఉంటాయి. నిత్యము భగవంతునికి ఎక్కడ ఏ కీడు వాటిల్లుతుందో అని మంగళాశాసనం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మంగళాశాసన పరులమైనటువంటి మాకు ఇంకా బెంగలేదు, స్వామికి ఏ కీడు వాటిల్లదు, ఇదిగో రక్ష ఇక్కడ ఉంది అని నాహ సమాధిం ధినోతి అంటారు. అర్వాచీనులమైన మాకు అని ఒకటి అర్థం కాదు, మంగళాశాసన పరులమైనటువంటి మాకు అని చెప్తున్నారు. అది మాకు ప్రాధాన్యం కనుక అది చూస్తే హమ్మయ్య అని అనుకుంటుంది. మనం ఇంతకు ముందు కూడా ఒక శ్లోకం చదువుకున్నాం, పెరియ పెరుమాళ్ళ వర్ణనలోనే డోలికా తళిమో అని ఒకటి వస్తుంది. ఆ ఫణిపతి డోలికా తళిమం ఆశ్వసిమః ప్రణతా అంటారు. ఆశ్వసిమః ఊపిరి పీల్చుకుంటున్నాం, అమ్మయ్య అనుకుంటున్నాము అని అన్నాను చూసారా. అలాగే ఇక్కడ కూడా నహ సమాధిం ధినోతి మా యొక్క మనస్సుని ఊరడింప చేస్తోంది, ఆనందింప చేస్తోంది అంటున్నారు ఇందులో.
ఇక్కడ స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి వైభవాన్ని గురించి చెప్తూ నంబిళ్ళయ్య వారి యొక్క వ్యాఖ్యాన విశేషాన్ని ఒకటి ఇచ్చారు. మనకి వ్యాఖ్యానంలో ఉంది, జాగ్రత్తగా చూడండి. తిరువాయముడి పాసులో ఒక పాసురాన్ని చెప్తున్నారు. పెరియవాచాంబిళ్ళై వ్యాఖ్యానం, నంబిళ్ళై వారిది కాదు, పెరియవాచాంబిళ్ళై వ్యాఖ్యానాన్ని, పెరియాళ్వార్ తిరుముడిలో ఉండేటటువంటి ఒక పాసురం. ఆ పాసురంలో ఒక పదం దగ్గర పెరియవాచాంబిళ్ళై వ్యాఖ్యానాన్ని చెప్తున్నారు. మరయోరుగళేత్తం ఆయరుగళేత్తినై అనేటటువంటి ప్రయోగాన్ని తీసుకున్నారు. మరయోరుగళ్ అంటే వైదికులు అని అర్థం, శాస్త్రజ్ఞులు అని అర్థం, వేదాన్ని చదివినటువంటి వారు అని అర్థం అన్నమాట. ఆయనని వాళ్ళు పొగిడేటటువంటి ఆయరగళ్ ఎత్తినై, ఆయర్ వంశంలో జన్మించినటువంటి మహానుభావుడు అన్నదానికి చెప్ను. ఇక్కడ మరయోర్గళ్ అంటే ఎవరు అంటే పరమ వైదికులైనటువంటి మహర్షులు కాదు అని చెప్ను. ఎలాంటి వారు అంటే తిరుప్పాణియాళ్వారు, భట్టరు మొదలైనటువంటి వారు అంటారు. అదంతా చదివే సమయం లేదు, కానీ తర్వాత మీకు చెప్పాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకుందరు. కానీ అక్కడ ఈ సన్నివేశాన్ని ఎంత అందంగా చెప్తారు అంటే, రామానుజుల వారు ఈ లోకంలోకి అవతరించబోతున్నారు. ఈ విషయాన్ని ఎవరు మొట్టమొదటగా చెప్పిన వారు ఎవరు అంటే, అవతరిస్తారు, అవతరించేవారు ఇలా ఉంటారు సుమండి అని భవిష్యత్ ఆచార్య విగ్రహాన్ని ఇచ్చినటువంటి వారు, ఆయన వస్తారు పొలిగ 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 అని మంగళాశాసనం చేసినటువంటి వారు నమ్మాళ్వార్లు. అప్పటికింకా రామానుజుల వారు రాలేదు, కానీ వస్తారు వస్తారు రామానుజుల వారు ఈ లోకంలో ఆవిర్భవిస్తారు, జగద్గురువుగా ఉంటారు అని నమ్మాళ్వార్లు ముందుగానే ఊహించి రామానుజుల యొక్క అవతార వైభవాన్ని గురించి సూచన చేశారు. అలాగే ఇందులో పెరియాళ్వార్లు భట్టరు వారి అవతారాన్ని గురించి చెప్పారు అని అక్కడ వ్యాఖ్యానాన్ని చెప్తారనమాట. ఎలాగా అంటే భట్టరు వారు అవతరిస్తారు అని ఏ మాటతో చెప్పారు అంటే, మరయోర్గళ్ అనేటటువంటి పదప్రయోగంలో మరై తెలిసిన వారు అంటే శాస్త్రజ్ఞులు అని చెప్పినది ఎవరి గురించి అంటే భట్టరు వారి గురించి. దేనికి అంటే మంగళాశాసన పరులై ఉంటారు, భగవంతునికి భగవద్వైభవానికి నిత్యము మంగళాశాసనం చేస్తారు అనే మాటని చెప్పారు అని. అలా చెప్పినది ఈ భట్టరు వారి గురించి, తిరుప్పాణియాళ్వార్ల గురించి అని అక్కడ వ్యాఖ్యాన విశేషాన్ని ఇస్తారు. అందుకని నహా అని భట్టరు వారు చెప్పుకుంటున్నారు అంటే, పెరియవాచాంబిళ్ళై తర్వాతి వారు కదా, అంతకు ముందే భట్టరు వారి యొక్క వ్యాఖ్యాన స్తోత్రం మనకు వచ్చింది కదా, ఈ శ్లోకాన్ని అక్కడ చేస్తారు, ఉదాహరణగా చెప్తారనమాట. అంచేత మంగళాశాసన పరులైనటువంటి భట్టరు వారికి యశోదానర్థ మౌక్తియాభరణమే ఆనందదాయకమవడం అందులో సందేహమేమీ లేదు అని అంటారు. అవతారాన్ని మర్చామూర్తిని ఒకలాగే చెప్పడం అనేది మనకి సుందర బాహుస్తవంలో ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. ఆ బుగ్గలు ఇలా మెరిసిపోతూ ఉంటాయిట. ఎందుకు మెరిసిపోతున్నాయంటే, వాళ్ళమ్మ ఇలా గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకుంది ఆయనని. యశోదంగుళ్యగ్రోన్నమిత అనేటటువంటి శ్లోకం దగ్గర ఆ అమ్మ బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటే ఆ ఆనందం ఇప్పటికీ అలా బ్లష్ అవుతూనే ఉన్నాయి ఆ బుగ్గలు అని ఆ కపోలాలను వర్ణిస్తారు కూరత్తాళ్వాన్ సుందర బాహుస్వామి గురించి. అదే కూరత్తాళ్వాన్ వరదరాజస్వామి దగ్గరకు వచ్చేసరికి కొంచెం పక్కి మారుస్తారు. అప్పుడు అమ్మ ఒక బుగ్గ మీదే ముద్దు పెట్టుకుంది, అయినా రెండు బుగ్గలు పొంగిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు రాసలీల చేసినప్పుడు ఇటు అటు గోపికలు రెండు బుగ్గల మీద ముద్దులాడితే ఎంత ఆనందం కలిగిందో, ఆ బుగ్గలు ఎంత చక్కగా మెరిసిపోతున్నాయో కదా అని అంటారు. అదే కూరత్తాళ్వాన్ వరదరాజస్వామిని గురించి చెప్పేటప్పుడు. రాసలీల జరిగిందైనా, యశోదాదేవి ముద్దు పెట్టుకోవడమైనా కృష్ణావతారంలో జరిగేటినాయి. కానీ కృష్ణావతారానికి తర్వాత ఉండేటటువంటి అర్చామూర్తి అయినటువంటి రంగనాథునికి తేడా లేదు అనే భావన మనకి ఆచార్యులలో కనిపిస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం. స్పష్టంగా తిరుప్పాణర్ చెప్పనే చెప్పారు, కొండల్ వಣ್ಣనై కోవలనాయి వెన్నయుండవాయన్. అంచేత కృష్ణావతారం తర్వాతదే కలికాలం అర్చారభక్తి కాబట్టి తేడా లేదు అనడం కోసం వాటిని అన్నింటినీ మనకి అందంగా చెప్తారు. ఇక యశోదానర్థ మౌక్తియాభరణం అదొక్కటే చెప్పుకుందాం, చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోలేము. ఇక యశోదానర్థ, యశోద కట్టింది, యశోద
మౌఢ్యంతో కట్టింది, ముగ్ధ కనుక కట్టింది. ఆవిడికి తెలియదు ఆయన పరాత్పరుడు అని, తనకి కుమారుడు అనే అనుకుంటోంది ఆవిడ. అయ్యో ఈయనకి ఏమొస్తుందో, ఏం ఆపద వాటిల్లుతుందో అని ఆనాడు శ్రీకృష్ణునికి గోపకులందరూ కలిసి, పెద్దలందరూ కలిసి పంచాయుధ హారాన్ని కట్టారు అని యాదవాభ్యుదయంలో వేదాంత దేశకులు చెప్పినటువంటి ఒక శ్లోకం కూడా మనకి వ్యాఖ్యానంలో ఇస్తున్నారు. గ్రహాది దోషాన్ అపహంతు కామాః గోప్తుః సతాం గోపతయ సమేతాః సువర్ణ సూత్ర గ్రథితాభిరామాం పంచాయుధీం ఆభరణం బబంధుః. స్పష్టంగా చెప్పారు యాదవాభ్యుదయంలో వేదాంత దేశకులు. గోపతయ, గోకులంలో ఉండేటటువంటి పెద్దలందరూ పంచాయుధ హారాన్ని ఆయనకి కట్టారు, ఆయనకి రక్షకం కోసం. నిజానికి ఆయన ఎవడు? సతాంగ్ గోప్త, అందరినీ రక్షించేటటువంటి వాడు ఆయన. ఆయనకి రక్షకులే వీళ్ళు పంచాయుధ హారాన్ని కట్టారు అనేది చాలా అందమైనటువంటి ఒక ప్రమాణంగా చూపిస్తున్నారనమాట. ఇక్కడ గోపతయ అని చెప్పారు, కానీ భట్టర్ వారు చెప్తున్నది యశోదానద్ధామౌఖ్యాభరణం అంటారు. యశోదాదేవికి శ్రీకృష్ణుణ్ణి అలంకరించిన తర్వాత మురిసిపోతూ ఉండేది, అందుకని యశోదాదేవే కట్టింది అని అంటున్నారు. ఎలా మురిసిపోయేదిట అంటే ఆయనకి ఒంటి నిండా నెమలి పింఛాలతో చేసినటువంటి అలంకారాలే ఉండేవి. ఆ నెమలి పింఛాలతో చేసిన దండలు శిరస్సుకి చుట్టుకునేవాడట, మెడలోనూ పెట్టుకునేవాడట ఆయన. ఆ శిరస్సుకి నెమలి పింఛం అలంకరించి ఆయన వేణువు ఊదుతూ ఉంటే ఆ వేణునాదానికి అందరూ మైమరచి ఆయన చెంతకి చేరుతూ ఉంటే, వేణు ఊదినప్పుడు శిరస్సు వంచి ఆయన ఊదుతూ ఉంటే ఆ శిరస్సు మీద అలా అలా ఆడుతూ ఉండేటటువంటి ఆ నెమలి పింఛపు దండని యశోదాదేవి మాటి మాటికి ముట్టుకొని ముద్దుగా మురిసిపోతూ ఉండేది అంటారు యాదవాభ్యుదయంలో మనకి వేదాంత దేశకులు. మనం చెప్పుకుంటాం కదా, ఏమో చెప్పుకుందామని అనుకుంటున్నాం కదా, ప్రారంభం చేస్తున్నాం కదా పెరియాళ్వారి తిరుమొഴി. అప్పుడు శ్రీకృష్ణ వైభవాన్ని మనం అనుసంధానం చేసుకున్నప్పుడు ఇదిగో వేదాంత దేశకుల యాదవాభ్యుదయాన్ని కూడా కలుపుకుంటూ అనుసంధానం చేసుకుందాం. అది ఆమెకుండేటటువంటి మౌఢ్యం అంటారు. పాపం అమాయకురాలు, ఆయనకి తానే రక్షకురాలు అని అనుకుంటుంది. ఆయన లోకరక్షకుడు అని ఆయన చూపించుకున్నప్పటికీ కూడా ఆమె నమ్మకుండా ఉండేటటువంటి స్థితిలో ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ కర్ణామృతంలో ఒక అందమైన సన్నివేశాన్ని చూపిస్తారు. అమ్మా మన్ను తినంగానే శిశువునో అన్నాడు. లేదు లేదు అందరూ చెప్తున్నారు, నోరు చూపించు అంది ఆవిడ. నోరు చూపించాడు. చూపిస్తే మొత్తం అన్ని 14 భువన భాండాలు అందులో కనపడ్డాయి. కానీ నమ్మిందా యశోదాదేవి? నమ్మలేదు. ఏం చేసింది అంటే నోరు విప్పాడండి. విప్పేసరికి అన్నీ కనిపిస్తున్నాయి. కైలాస పర్వతం కనిపిస్తోంది. కానీ ఆవిడ నమ్మదే. అది కైలాస పర్వతం అనుకోవడం లేదు. ఇప్పుడే వెన్న తిన్నాడు కదా, ఇంకా నోట్లో ఆ వెన్న ఉంది అనుకుంటుంది ఆవిడ. ఇంకొంచెం విప్పాడు, అందులో మొత్తం భూమండలం అంతా కనిపిస్తోంది. కనిపిస్తూ ఉంటే అవును వీళ్ళు చెప్పింది నిజమే, ఇంతకు ముందు మన్ను తిన్నాడు, ఇంకా పాపం ఆ మన్ను అరగలేదు, ఆ వెన్న అలాగే ఉంది, ఆ మన్ను అలాగే ఉంది అనుకుంటోంది. తిన్న మన్ను అనుకుంటోంది తప్ప పృథివీ మండలం అని ఆవిడ ఒప్పుకోవడం లేదు. ఆవిడ కనిపించటం లేదు. అది మన్ను తిన్నాడు, అయ్యో అరగలేదే, ఇంకా మట్టి ముద్ద అలాగే ఉంది అనుకుంటోంది. ఇంకొంచెం వెళ్లేసరికల్లా క్షీరసాగరం కనిపించిందిట నోట్లో. మొత్తం అంతా ఆయన నోట్లోనే కదా ఉంది. ఆ క్షీరసాగరాన్ని చూసైనా ఇన్ని పాలు, అమ్మో ఇది క్షీరసాగరం అని అనుకుంటుందా అంటే లేదు లేదు, ఇంతవరకు తాగిన పాలు అసలు జీర్ణం అవ్వలేదన్నమాట. ఎవరి కళ్ళు పడ్డాయో అని వెంటనే థూ థూ బాలక అని దిష్టి పెట్టేసింది, దిష్టి తీసేసింది అంటను. చిరంజీవ జీవ అంటూ దిష్టి తీసింది అని కైలాసో నవనీతతి అని మనకి లీలాసుకుల వారి యొక్క భావనలో చెప్తారు. తల్లి కదండి, ఆవిడ నమ్మదు. ఆవిడకి తానే ఆయనకి రక్షకురాలిని అని అనుకుంటుంది. దిష్టి తగిలింది కాబట్టి తిన్నది అరగడం లేదు, వంట పట్టడం లేదు అనే అనుకుంటుంది. దిష్టి తీసింది ఆవిడ అంటారు. అలాగే ఇక్కడ యశోదా మౌఖ్యా నత్థా మౌఖ్యాభరణం అంటే ముగ్ధ అయినటువంటి యశోద, అమాయకురాలైనటువంటి యశోద తన మౌఖ్యంతో కట్టినటువంటి ఆభరణం అని కూడా అనొచ్చు అంటారు. బాలాభరణమైనటువంటి ఆ ఆభరణం నహ సమాధిం అధికం
ధినోతి అంటున్నారు. వక్షస్థలంలో ఆ స్వామి యొక్క సౌలభ్య సూచకమైనటువంటి నిరంతరము ఆ తల్లి కట్టినటువంటి పంచాయుధ మాలిక మాకు మరింత ఆనందంగా ఉంది. మాకు ఆ వైజయంతిని చూడాలనే లేదు పొమ్మంటారు. ఇందులో తదాస్తాం, అది అలా ఉండని అంటారు. వైజయంతి మాలికని గురించి చాలా వివరాలు మనకి ఇక్కడ శ్లోకంలో వ్యాఖ్యానంలో ఇచ్చారు. వైజయంతి మాలిక అంటే ఏమిటి, ఏది ఏది వైజయంతి మాల అని అడిగారు అనుకోండి, మనం చెప్పగలిగేటట్లుగా ఎన్నో ఉన్నాయి ఇట్లో వివరాలు మనకి. యామున స్తోత్రంలో కూడా, స్తోత్రరత్నంలో కూడా తులస్యావనమాలయోజ్వలం అని అంటారు. సర్వర్తు కుసుమైర్వృత అంటారు. అన్ని ఋతువులలో పూచేటటువంటి పువ్వులన్నిటితో కలిపి కట్టినటువంటి మాలిక అంటారు. అన్నిటికంటే మనం వెళ్లకుండా విష్ణు సహస్రనామం దగ్గరికి వెళ్ళామనుకోండి, స్వామి పేర్లలో వనమాలి అనేటటువంటి పేరు ఆయనకుంది. ఉందా అంటే మీరు చివరికి వెళ్ళిపోకండి, వనమాలి గదీశార్ంగి అని అనుకోకండి. ఆ వనమాలి గదీశార్ంగి విష్ణు సహస్రనామంలో ఉండే శ్లోకం కాదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, శంఖబృన్నందకి చక్రి అంతవరకు అయిపోతుంది. కానీ ఇది కూడా అక్కడ చేర్చి మళ్ళీ అనుసంధానం చేస్తారు అని అనుకుంటున్నాం. మరి వనమాలి అనేటటువంటి పేరు ఎక్కడుంది అంటే, భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధ అని స్వామి నామాలలో వనమాలి అక్కన భట్టరు వారే వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆ వనమాల మంచి పరిమళంతో కూడి ఉంటుందిట. ఆ పరిమళం ఎక్కడిది అంటే, మనకి ఈ పంచభూతాలు ఉన్నాయి చూసారా, అందులో గంధం ఒకటి ఉంటుంది. ఆ పంచ తన్మాత్రలు అంటారు. ఆ గంధం అనేటటువంటి దానికి మూలమైనటు సారభూతమైనది ఏదైతే ఉందో ఆ దానికి ఉన్న వాసనంతా ఈ వనమాలకి ఉంటుంది అంటారు. పృథివీ గంధవతి అంటారు. ఆ వాసనంతా కలిగి ఉన్నది, వాడకుండా ఉండేది, ఎప్పుడూ పరిమళిస్తూ ఉండేది, అన్ని ఋతువులలో ఉండేటటువంటి పువ్వులతోటి కూడి ఉన్నది, చిత్ర విచిత్రమైనది, జానువుల వరకు వేలాడుతూ ఉండేది, మధ్యలో లావుగా ఉండేది. ఇలా రకరకాలుగా వనమాలను గురించి చెప్తారు. ఆ వైజయంతి మాల కూడా వెళ్ళటం లేదు దృష్టి, చిన్న పంచాయుధ హారం వైపే వెళుతుంది భట్టరి వారి దృష్టి అని అంటారు. 5 రకాల పువ్వులతో చేయబడిన మాల అని ఇచ్చారు. 5 రకాలైనటువంటి వస్తుజాతంతో చేయబడినటువంటి మాల అని కూడా వ్యాఖ్యానంలో ఇచ్చారు. వీళ్ళని బట్టి మీరు అనుసంధానం చేసుకోండి. తులసి, కుంద, మందార, కరవీర, సరోరుహై. ఇంతకు ముందు 5 చెట్లు, 5 పువ్వుల బాణాలు ఇలా మనం చెప్పుకున్నాం. అందులో మళ్ళీ వనమాల దగ్గరికి వచ్చేసరికి తులసి తప్పనిసరిగా ఉండాలి, కుందం మల్లె పువ్వులు ఉండాలి, మందారం ఉండాలి, కరవీరం అంటే గన్నేరు పువ్వులు అంటారు, సరోరుహములు అంటే తామరలు, వీటితో కూడినటువంటి మాలిక. ఈ 5 రకాలైనటువంటి పూలతో చేయబడినటువంటి మాలిక పంచరూప మాల అని అంటారు. లేదా మరొకటి కూడా చెప్తారు, మణులు, బంగారము, వజ్రములు, వైడూర్యములు, మౌక్తికములు, వీటితో చేయబడినటువంటి మాల వనమాల అని దానికి రకరకాలైనటువంటి నిర్వచనాలని మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంశం, కౌస్తుభమణి వనమాల అంటే కౌస్తుభమణి జీవులకి ప్రతీక అయితే ఆయన జీవేశ్వరుడు అని తెలుస్తుంది. ఇలాగే వనమాల పంచభూతాత్మికమైనటువంటి మాల కనుక ఆయన అచేతనములకి కూడా ఈశ్వరుడు అని, చేతనాచేతనములకు అన్నింటికీ కూడా ఆయన ఈశ్వరుడు అనడం కోసం వైజయంతి, కౌస్తుభము ఈ 2 గుర్తుగా ఉంటాయి అని పెద్దలు చెప్తారు. అలా స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ దానికంటే కూడా ఎక్కువగా సౌలభ్యాన్ని భావిస్తూ వక్షస్థల వర్ణనని పరిపూర్ణం చేస్తున్నారు భట్టరు వారు. ఒకసారి శ్లోకాన్ని చదువుకుందాం. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వేశత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం కూర్మవ్యాఘ్రీ పరిమిళత్ పంచహేతి యశోదానత్థ మౌగ్ధ్యాభరణమధికం నః సమాధిం ధినోతి. ఆస్తాబ్ అనేది క్రియాపదమే, కథయతి అనేది క్రియాపదమే, ధినోతి అనేది కూడా క్రియాపదమే.
ఆస్తాం ఇంతకు ముందు వచ్చింది, మామాస్తాం అనేటటువంటి ఒక శ్లోకం నిన్నటి దాకా కూడా మనం అనుసంధానం చేసుకుంటున్నాం కదా. మాం ఆస్తాం మామాస్తాం అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత 114వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. కియాన్ భరో మమ జగదండ మండలీత్యతృప్తితః గ్రసితమివోదరం విభోః విరక్షిషోచిత జగతి పరంపరాం పరామివ ప్రథయతి నాభి పంకజం. సులభమైనటువంటి శ్లోకమే, తొందరగానే అనుసంధానం చేసేసుకుందాం. వక్షస్థలాన్ని 3 శ్లోకాలలో చెప్పి తర్వాత భగవంతుడి యొక్క మరొక అవయవం దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు మనం పైనుంచి వస్తున్నాం, కిరీటం దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి బాహువులు బాహు మధ్యము అయింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? నడుము దగ్గరికి రావాలి, ఉదరం దగ్గరికి రావాలన్నమాట. ఆ ఉదరమే నాభి కూడా ఉంటుంది, నాభి పంకజం కూడా ఉంటుంది. ఆ ఉదరమే దానికి ఆధారమై ఉంటుంది. ఈ శ్లోకంలో ఉదరాన్ని నాభి పంకజాన్ని కలిపి వర్ణన చేస్తున్నారు భట్టర్ వారు. చిన్న శ్లోకం మరొకసారి చదువుతాను. కియాన్ భరో మమ జగదండ మండలీతి అతృప్తితః క్రసితమివోదరం విభోః రిరక్షిషోచిత జగతి పరంపరాం పరామివ ప్రథయతి నాభి పంకజం. వెనకటి శ్లోకంలో కథయతి వచ్చింది, ఈ శ్లోకంలో ప్రథయతి అని వచ్చింది. తి అనే అక్షరం చివరి ఉండేటటువంటి శ్లోకాలు క్రియలు చూసుకున్న ధినోతి, అది కూడా తి అనేటటువంటి అక్షరమే చివరిని ఉన్నటువంటి క్రియాపదంగా వచ్చింది. ప్రథయతి ప్రకటిస్తోంది అని అర్థం అన్నమాట. ఇందులో ప్రధానమైనటువంటి క్రియ ప్రథయతి అని అర్థం. కానీ దాంతో మనం కనెక్ట్ చేసుకుంటూ చెప్తే శ్లోకంలో ఒక సమన్వయం పరిపూర్ణంగా మనకి తెలియదు కాబట్టి ఏ ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్లోనే చెప్పుకుందాం. ఇందులో మొట్టమొదట వర్ణింపబడుతున్నది ఏది అంటే ఉదరం అనేది వర్ణింపబడుతుంది. ఇక్కడ పదం ఉంది చూడండి, ప్రసితమివ ఉదరం విభోః. విభువు పరమాత్మ, ఆయన యొక్క ఉదరం మధ్య భాగము, ఆయన యొక్క ఉదరము. సాధారణంగా మంచి సాముద్రిక లక్షణం ఏది అని అంటే పొట్ట బాగా పెద్దదిగా ఉండడం అంటే మంచి సాముద్రిక లక్షణం కాదు. ఎంత ప్రసించి ఉంటే, ఎంత చిన్నది ఉంటే అంత ఉత్తమ లక్షణంగా చెప్పబడుతుంది. ఇది సహజం. స్వామి యొక్క ఉదర భాగం కూడా క్రసితం, బాగా సన్నగా ఉంది. ఆ ఉదరం కూడా చాలా చిన్న ఉదరం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు భట్టర్ వారు. భట్టర్ వారు చూసి అదేమిటి మొత్తం అంతా తిని కూడా కడుపు వాడిపోయి ఉంటే వీడికి ఏం తిండి పెట్టడం లేదా అని తల్లిని అందరూ ఆడిపోసుకుంటారు. అలాగే ఈ ఉదరం ఇంకా 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 కావాలి 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 అన్నట్టుగానే ఉంది. నిజానికి ప్రళయకాలంలో సమస్తాన్ని ఆరగించి తనలో పెట్టుకుని ఉండినటువంటి ఉదరం ఎలా ఉండాలి? కనీసం తిన్న వెంటనే కడుపు ఎలా నిండుగా కనిపిస్తుందో అలాగైనా కనిపించాలి కదా. కానీ అలా కూడా కనిపించటం లే. ఎంచేత అంటే చాలటం లేదుట. ఎందుకు చాలటం లేదు అంటే దానికి ఉండేటటువంటి ఆశ అలాంటిది. అంటే బకాసురుడా లేకపోతే మరొకడా అని అనుకోకండి. ఇక్కడ ఆశ దేనికి అంటే ఆనాడు ప్రళయకాలంలో మొత్తం లోకాలని లోపల పెట్టుకోవడం దేనికి? తన ఆకలి తీరడానికా? కాదు కదా. ఈ జగత్తుని రక్షించాలి అనేటటువంటి కోరిక. ఆ రక్షకి, ఆ రక్షకత్వం అనేటటువంటి ఆ వ్యసనానికి ఇవి చాలటం లేదుట. అందుకని బెంగపడిపోతుంది. మనకి వెయిట్ లూజ్ అవడానికి, వెయిట్ లాస్ కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఏవి సరిగ్గా పనిచేయవు. ఒక వారం రోజులు అయ్యేసరికల్లా మళ్ళీ మామూలుగానే మన వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. ఒక చిన్న చిట్కా చెప్తాను, గుర్తుపెట్టుకోండి అంటుందన్నమాట ఈ ఉదరం. అందరూ ఏమిటిట అంటే తిన్నది వంట పట్టకుండా ఉండాలి అంటే, వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే ఏమిటి చిట్కా
అంటే ఏదో ఒక బెంగ మనస్సుకి పెట్టుకోండి చాలు, అప్పుడు తిన్నది వంట పట్టదు అంట. ఎంతైనా తినండి, అప్పుడు పర్వాలేదు, కానీ మీ మనసులో ఏదో ఒక బెంగ కనుక ఉంటే తిన్నది వంట పట్టదు అంటారు కదా. పాపం ఇప్పుడు ఈ కుదరానికి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఏమిటది అంటే కియాన్ భరహ, ఇదెంత నాకు అని అనుకుంటున్నాను, ఇదెంత బరువు అంటోందనమాట. ఇది మీరందరూ అనుకోవాలి. రంగనాథ శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి వారందరూ కూడా ఏం నిశ్చయంలో ఉండాలి అంటే ఈ పూర్వ శతకం కియాన్ భరహ, ఇదంతా మాకు పంచస్తవాలు చెప్పండి చేస్తాం, దివ్య ప్రబంధం చెప్పండి చేస్తాం, రామాయణం చెప్పండి చేస్తాం, మహాభారతం చెప్పండి చేస్తాం అన్నట్టు అయిపోవాలన్నమాట. ఏంటి 100 శ్లోకాల 150 కూడా లేవు, 200 కూడా లేవు అని అనిపించాలన్నమాట. మనం చేసేటటువంటి ఆశతో చేసేటటువంటి ప్రవృత్తి మనకి ఆశను ఎలా పెరిగించేయాలి అంటే కియాన్ భరహ, ఇదంత నాకు అని అనిపిస్తోందిట ఉదరానికి. ఏది జగదండ మండలి, మొత్తం జగత్తులో ఉండేటటువంటి అన్ని అండములు, చతుర్దశ భువనాత్మక మండం అంటూ అలాంటివి కొన్ని వేల లక్షలు ఉంటాయి కదా, ఒకటే కాదు కదా భువన అండం అంటే. జగదండ మండలి, ఈ జగత్తులో ఉండేటటువంటి ఈ అండముల బ్రహ్మాండముల యొక్క సముదాయము మమ నాకు కియాన్ భరహ, ఏ మూలకు వస్తుంది, ఎంత బరువు ఇదంతా అని అర్థం అనమాట. ఇక్కడ కియాన్ భరహ ఇతి అని అతృప్తితః, తృప్తి కలగక అసంతృప్తితోటి క్రసితం, కృషించిపోతోందట పాపం ఉదరం, ఆ స్వామి యొక్క ఉదరం అలా రోజు రోజుకి చిక్కిపోతోందిట. ఇదంతా నాకు ఇంతేనా 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 అని అడుగుతోందిట. ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా రక్షించాలి అనేటటువంటి కోరికతో ఈ తిన్న అండమండలి చాలడం లేదుట, రోజు రోజుకి కృంగిపోతోందిట. అలా ఎవరైనా చిక్కిపోతున్నారు అనుకోండి, ప్రేమ ఉన్న వాళ్ళకి కారణం తెలిసి వాళ్ళ కోరిక నెరవేరేటట్లుగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పాపం ఈ ఉదరం దగ్గరే ఉంటుంది కదండి నాభి అనేటటువంటి పంకజం కూడా, అంటే నాభి పంకజం అంటారే, అది చూస్తోంది రోజు. బాబోయ్ ఈ కడుపు ఇలా చిక్కిపోతుంది, ఈ కడుపు లేకపోతే నాకే ఆధారం లేదు, ఇది ఇలా చిక్కిపోతే ఎలాగా అని చూసిందిట. చూసి ఎందుకు చిక్కిపోతుంది అని ఆలోచించింది. ఆలోచిస్తే దీనికో బెంగ పట్టింది. ఏమిటా బెంగ అంటే రక్షించాలనే ఆశ ఎక్కువైంది, రక్షింపబడేటటువంటి వస్తువులు తక్కువైనాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దాని ఆశకి తగినట్లుగా అండములని సృష్టించాలి, అప్పుడు హాయిగా సంతోషంగా ఇన్ని దొరికాయి నాకని అది కూడా పూర్తిని పొందుతుంది అని అనుకుందిట. అనుకుని రిరక్షిష ఉచిత, రిరక్షిష అంటే రక్షించాలనేటటువంటి కోరిక, దానికి ఉచిత తగినటువంటి జగతి పరంపరా, ఈ జగత్తులని ఇంకా 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 సృష్టించేద్దాం. పాపం దానికి అన్నం చాలటం లేదు, ఆ కడుపులాగా వాడిపోయింది, దానికి ఆశ ఎక్కువైంది కాబట్టి ఇంకా సృష్టిద్దాం. ఇంకా మరి ఆ నాభి పంకజంలోంచే కదా జగదండం సృష్టింపబడుతుంది, బ్రహ్మాండాలు సృష్టింపబడతాయి. అందుకని ఆ నాభి పంకజమేమో వికాసంగా ఉంది, ఆ ఉదరమేమో కృషించి ఉంది. ఇది సహజంగా ఉన్న సన్నివేశం. కానీ భట్టల వారు ఇలా చెప్తున్నారు, ఉదరం కృషించి ఉండడానికి కారణం ఆకలి తీరక, రక్షణ వ్యసనం అధికమైంది, జగదండములు తక్కువైనాయి, అందుకే అతృప్తితోటి కృషించిపోయింది. పాపం ప్రేమతో ఈ నాభి పంకజం దానికి అతృప్తి పోవాలని ఇంకా సృష్టిద్దామా అని పరాం, పరాం అంటే వేరొకదైనటువంటి జగతీ మండలాన్ని, జగతీ పరంపరాం పరాం ప్రధయతి ఇవా, వేరొక దాన్ని మనం సృష్టించి రిరక్షిషోచిత జగతి పరంపరా, అది రక్షించడానికి తగినటువంటి జగత్తులని సృష్టించి కనిపింపచేస్తోందా అన్నట్లుగా
ప్రథయతి దర్శింపచేస్తోంది, వికాసాన్ని పొంది ఉంది అంటున్నారు. ఇప్పుడు నాభి పంకజంలో రజస్సు ఉంటుంది. రజం అంటే పుప్పొడి అని అర్థం. పంకజంలో పుప్పొడి ఉంటుంది. మామూలుగా సృష్టికి కూడా ఏది కావాలి? రజోగుణం కావాలి. ఆ రజస్సు వల్లే సృష్టి జరుగుతుంది కదా. ఇక్కడ నాభి పంకజం అనడంలో అందులో ఉండేటటువంటి రజస్సు కనిపిస్తోంది అంటే వికాసంగా అవుతుంది. ఎందుకు ఆ వికాసం అంటే సృష్టిన్ముఖంగా ఉంది అని అర్థం. ఎందుకు సృష్టి అంటే దీనికి చాలవలసినటువంటి ఇంకా 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 జగత్తులని సృష్టించేద్దాము అన్నట్లుగా ఈ నాభి పంకజం కనిపిస్తోంది అంటున్నారు. సహజంగా సాముద్రిక లక్షణంగా ఉండేటటువంటి కృషించినటువంటి ఉదరాన్ని చూపిస్తున్నారు. కానీ దాన్ని కృషించడానికి ఇది కారణము అని ఊహ చేస్తున్నారు. అలాగే వికాసాన్ని పొంది ఉంది నాభి పంకజం, అది సహజమే. కానీ దాన్ని కూడా ఈ రకంగా ఉత్ప్రేక్షిస్తూ ఒకదాని మీద ఒకదానికి ఎంత ప్రేమో కదా అంటున్నారు. ఇందులో మనకి యామునులు ఇలాగే వర్ణిస్తారు. విరాజమానోజ్వల పీతవాససం అనేటటువంటి శ్లోకంలో తను మధ్యం ఉన్నసం అంటారు. ముక్కు ఎత్తుగా ఉండాలి, కడుపు కృషించి ఉఠాలి. ఇవన్నీ సహజమైనటువంటి లక్షణాలన్నమాట. అంచేత ఎంత తిన్నా స్వామి యొక్క ఉదరం కృషించే ఉంటుంది. స్వామి యొక్క నాభి పంకజం ఎంత సృష్టించినా ఇంకా వికాసాన్ని కలిగే ఉంటుంది. కనుక నాభి పంకజం అంటేటటువంటి విస్తృతి వికాసము, అలాగే ఉదరానికి ఉండేటటువంటి కార్స్యము, ఇవి సహజ లక్షణాలైన అందమైనటువంటి ఒక భావనతో ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు భట్టర్ వారు. సహజంగా ఉండేటటువంటి స్వామి సౌందర్యానికి ఈ రకమైనటువంటి హేతువులని ఊహించి ఆ నాభి పంకజం ప్రేమతో జగత్ సృష్టికి సంసిద్ధంగా ఉందా అన్నట్లుగా కనిపిస్తోంది అంటారు. ఇదే మాటని మనకి కూరత్తాళ్వాన్ కూడా వరదరాజస్తవంలో చెప్తారు. స్వామి మొత్తం జగదండాలనన్నింటినీ తిన్నావు అని అంటారే, మరి కనపడదేమయ్యా, నీ కడుపు ఇంకా అలా వాడిపోయే ఉంది, నీ కడుపు ఎందుకు ఇలా కృషించి ఉంది అని అంటారు. తర్వాత సమాధానం ఒకలా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక సౌభ్రాతృత్వాన్ని మనకి చూపిస్తున్నారు. నాభి పంకజానికి ఉదరానికి ఉండేటటువంటి ఒక సౌహార్దం మనకి ఇందులో కనిపిస్తోంది. భట్టర్ వారి వర్ణనలో ఈ శ్లోకాలని రెండింటిని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. క్షమించాలి, చాలా ఉన్నాయి చక్కటి ప్రమాణాలు. వాటన్నింటినీ మనం అనుసంధానం చేసుకోవడానికి తగినటువంటి అవకాశం లేదు. మనకి వ్యాఖ్యానంలో పంచస్తవాలలో ఇచ్చినటువంటి శ్లోకాలు ఒక్కసారి మీరు మళ్ళీ చూసుకోండి. ఈ స్వామి యొక్క వక్షస్థల వర్ణన పూర్తయి ఉదర వర్ణన దగ్గరికి వచ్చాము. తర్వాతి శ్లోకంలో రెండు ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. బదరి గారు 100